దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు నుండి మనం కీర్తనల గ్రంథాన్ని రోజుకో అధ్యాయాన్ని ధ్యానించుకుందాం. ఈరోజు మొదటి అధ్యాయాన్ని ధ్యానించుకుందాం. అందరూ చాలా జాగ్రత్తగా విని మనం వాక్య ప్రకారంగా జీవిద్దాం. చదువుకుందాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుంటక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువ వలె యువరాను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. దుష్టులు అలాగుననుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపను. ఈ చదవబడిన వాక్యం దేవుడు దీవించునుగాక. వినుచున్న మీకును చదువుచున్న నాకును దేవుని కృప నిత్యము తోడయుండి నడిపించునుగాక. ప్రతి శోధన నుండి తప్పించునుగాక. ఆమేన్.